ఎందుకు సమంత గారు ఎందుకు? సమంత గారు ఆయన తను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను. తన స్మైల్ కానీ తన యాక్టింగ్ కానీ ప్రాపర్గా బాగా చేస్తారు. సో తన అలా ఇష్టం. దీప్తి అందంలో కానీ ఆహా అందంగా ఆబ్వియస్లీ అందరినీ చూసే కదండి అందరు లైక్ చేస్తారు. ఇప్పుడు వచ్చే యాక్టర్స్ కి నువ్వేం సజెషన్ ఇస్తావు? లైక్ ఇండస్ట్రీకి రావడం కరెక్టేనా, లేదా వాళ్ళు ఇంకో ఫినాన్స్ గా స్టేబుల్ ఉండాలంటే ఒక జాబ్ చూసుకొని యాక్టింగ్ ఫీల్డ్ కి రావడం కరెక్టా? నీ ఎక్స్పీరియన్స్ తో చెప్పు. ఇప్పుడు ఆల్మోస్ట్ యూఆర్ లైక్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, 5 years. సో నీ ఎక్స్పీరియన్స్ తో మా ఆడియన్స్ కి ఏం చెప్తావు, వచ్చే యాక్టర్స్ కి ఏం చెప్తావు? నేను ఒకటే చెప్తాను, ప్రాపర్గా ఏదైనా చేయాలంటే ప్రాపర్గా ఫిక్స్ అయ్యి ఫైనాన్షియల్గా ప్రాపర్ సెట్ అయ్యి ప్రాపర్గా వస్తే రండి. ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు అయితే రండి. వచ్చి మెట్రోల దగ్గర పెండుకొని జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తూ తిప్పలు అవసరం లేదు. తెలిసిన వాళ్ళు అయితేనే రండి. ఎన్నో సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ అని, ఇన్స్టా అని. దాంట్లో బాగా ఫుల్ ఫేమ్ అయిన వాళ్ళని ఆటోమేటిక్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ వితౌట్ ఆడిషన్, వితౌట్ క్వాలిఫికేషన్ ఏం చూడకుండా డైరెక్ట్ తీసేసుకుంటున్నారు. డైరెక్ట్ ఇన్స్టాలో ఫేమ్ అయినందుకు, యూట్యూబ్లో ఫేమ్ అయినందుకు. అలా ప్రాపర్గా ట్రై చేస్తే వచ్చేయచ్చు. కానీ ఏం తెలియకుండా వచ్చి ఇక్కడ బావిలో పొడకలాగా, నాతో పాటే ఒక 10 members దాకా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు లేరు, లక్కీ గారు తప్ప. లక్కీ, నాగేంద్ర అని వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు లేరు. ఒక్కొక్కరు స్కిప్ అయితే వచ్చారు. ఒక్కరు లేరు ఇప్పుడు దాకా. అర్థమైంది ఆడియన్స్, చూస్తున్న ఆడియన్స్ కి ఫినాన్షియలీ స్టేబుల్ ఉంటేనే యాక్టింగ్ ఫీల్డ్ కి రండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే నేను చేయగలుగుతాను అని అనుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి రండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు. యాక్టింగ్ ప్రాఫిట్ వస్తేనే ఇక్కడికి వచ్చి నేర్చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించాలి. యాక్టింగ్ వాడికి బాగా భలే కనపడుతున్నాడు రా, మంచి బట్టలు, మంచి కాస్ట్యూమ్స్, మంచి డైలాగ్ చెప్పాడు, భలే సంపాదిస్తున్నాడు రా అనుకునే వాళ్ళు. దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బొక్కలు ఉన్నాయో అది మాకు తెలుసు. అవును. అలా మోసపోయి ఉర్వసలు రాకండి అని అదొక్కటే చెప్తాను.